మీరా? రండి, కూర్చోండి. మీరు ఏ టైంలో వచ్చారు? ఏదైనా విషయమా? విషయం ఉంది. నీతో మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. సరే, మీరు ఎందుకొచ్చారు? ఎందుకని నా కొడుకుని నువ్వు నాశనం చేస్తున్నావు? ఏం వాగుతున్నారు మీరు? ఏంటి వాగుతున్నానా? నాకంతా తెలుసు. నా కొడుక్కి నీకు అఫైర్ ఉన్న సంగతి తెలుసు. వాడి భవిష్యత్తు నాశనం చేశావు కదా. అలాగా? అయితే మీకు నిజం తెలిసిపోయిందా? మంచిదే. మీకొక విషయం తెలుసు కదా, ఇందులో ఒకరి ఇష్టం మాత్రం సరిపోదు. మీ అబ్బాయికి నాకు మధ్యలో ఏం జరిగిందో అందులో మా ఇద్దరి ఇష్టమూ ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి నా దగ్గరికొచ్చి ఇంతకు మించి నన్ను చూడనని చెప్పాడు. అదెలా వాడలా చెప్పగలడు? నేను మీ కొడుకునే ఏమైనా సరే ఇంక మీదట వదిలిపెట్టను. వదిలిపెట్టనంటావే? అది కూడా నా కొడుకుని వదిలిపెట్టనంటావా? ఏం చేస్తున్నారు మీరు? వదలండి, వదలండి, నా చెయ్యి వదిలిపెట్టండి. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? దీంతో చంపి నా కొడుకుని నేను కాపాడుకుంటానే. వాడి జీవితం నాశనం చేయాలని నిర్ణయించుకున్నావా? నన్ను వదలండి. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. ఇక నేను ఓపికగా ఉండలేనే. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ రోజు క్లోజ్. సార్, ఈ ఆకాష్ తనని చంపకపోయి ఉంటే ఇంకెవరు చంపుంటారు? నాకెందుకు ఆకాష్ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తోంది. మేడం, చాలా సేపటి నుంచి ఇక్కడ కూర్చున్నాను. నా కొడుకుని నన్ను ఎందుకు చూడవట్లేదో ముందు చెప్పండి మీరు. నిన్నటి నుంచి వాడు ఆకలితో ఉన్నాడు. వాడి కోసం భోజనం తీసుకొచ్చాను. ఎవరు అరుస్తున్నారు? ఆకాష్ వాళ్ళ అమ్మ సార్. భోజనం తీసుకొచ్చారట. ఆకాష్ని కలవాలంటున్నారు. అరవద్దని చెప్పు. సరే, ఆకాష్కి వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవరూ లేరు కదా? సార్. లోపలికి పంపించు. ఎస్ సార్. సార్, నా కొడుకుని నేను చూడాలి. వాడిని చూడడానికి వీళ్ళు అసలు వదలడం లేదు. చూడండి మేడం, మీకపై మీ కొడుకుని మీరు ఎప్పుడూ చూడలేరనుకుంటాను. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? అనితాని ఇంకా వాళ్ళ కొడుకుని మీ అబ్బాయే చంపేశాడు. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా మీ ఇంట్లో దొరికిన కత్తితోనే మ్యాచ్ అవుతోందని రిపోర్ట్ చెప్తోంది. అయితే ఇప్పుడు వాడికి ఉరిశిక్ష పడుతుంది. ఏంటి సార్, వాడు చంపాడంటున్నారు? మీ వాడే చంపాడు. లేదు సార్, వాడేమీ చంపలేదు. అయితే ఎవరు చేశారు? నేనే. అలాగా? ఎలా చేశారు? అవును సార్, నేనే చంపేశాను. అనితని వాళ్ళ అబ్బాయిని నేనే చంపాను. అది నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తోంది. ఆకాష్ ఫెయిల్ అయిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. నా తలరాతి ఇదేనని అప్పుడు నేను నా మనసుకు సర్ది చెప్పుకున్నాను. ఎందుకో ఆకాష్ ఫెయిల్ అయ్యాడు అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ఆకాష్ అనితతో మాట్లాడుతున్న విషయాలన్నీ నేను విన్నాను. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నాకు నీతో మాట్లాడాలని లేదని చెప్పాను కదా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నువ్వేం చేయగలవు చెప్పు. నువ్వేం చేయగలవు? నీ దాహాన్ని తీర్చుకోవడానికే కదా రమ్మంటున్నావు. నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. తెలిసే మాట్లాడుతున్నాను. వస్తానులే. అది ఆకాష్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. వాడికి కొంచెం కూడా ఇష్టం లేకపోయినా అది పిలిచిన వెంటనే వాడు వెళ్ళాడు. నాకు చాలా కోపం వచ్చింది సార్. నా కొడుకు భవిష్యత్తుని నాశనం చేస్తోంది. నేను నా కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. అందువల్లే దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. కాసేపటి తర్వాత ఆకాష్ బయటకొచ్చిన తర్వాత
మీరా? రండి, కూర్చోండి. మీరు ఏ టైంలో వచ్చారు? ఏదైనా విషయమా? విషయం ఉంది. నీతో మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. సరే, మీరు ఎందుకొచ్చారు? ఎందుకని నా కొడుకుని నువ్వు నాశనం చేస్తున్నావు? ఏం వాగుతున్నారు మీరు? ఏంటి వాగుతున్నానా? నాకంతా తెలుసు. నా కొడుక్కి నీకు అఫైర్ ఉన్న సంగతి తెలుసు. వాడి భవిష్యత్తు నాశనం చేశావు కదా. అలాగా? అయితే మీకు నిజం తెలిసిపోయిందా? మంచిదే. మీకొక విషయం తెలుసు కదా, ఇందులో ఒకరి ఇష్టం మాత్రం సరిపోదు. మీ అబ్బాయికి నాకు మధ్యలో ఏం జరిగిందో అందులో మా ఇద్దరి ఇష్టమూ ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి నా దగ్గరికొచ్చి ఇంతకు మించి నన్ను చూడనని చెప్పాడు. అదెలా వాడలా చెప్పగలడు? నేను మీ కొడుకునే ఏమైనా సరే ఇంక మీదట వదిలిపెట్టను. ఎలా వదిలిపెట్టనంటావే? అది కూడా నా కొడుకుని వదిలిపెట్టనంటావా? ఏం చేస్తున్నారు మీరు? వదలండి, వదలండి, నా చెయ్యి వదిలిపెట్టండి. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? దీంతో చంపి నా కొడుకుని నేను కాపాడుకుంటానే. వాడి జీవితం నాశనం చేయాలని నిర్ణయించుకున్నావా? నన్ను వదలండి. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. ఇక నేను ఓపికగా ఉండలేనే. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ రోజుతో క్లోజ్. అమ్మా, నా కొడుకు కోసమే ఇదంతా చేశాను సార్. ఒకవేళ నేను గాని దాన్ని చంపుండకపోతే అది నా కొడుకు జీవితం నాశనం చేసి ఉండేది. నేను చేసింది తప్పని నాకు అనిపించలేదు సార్. మీకు సిగ్గుందా లేదా? ఒక తల్లి ఇలా చేస్తుందా? ఒక ఆడదాన్ని చంపడమే కాకుండా తన కొడుకుని కూడా చంపేశారు. ఇక జీవితాంతో జైల్లో ఉండండి. అప్పుడే మీరు చేసిన తప్పు మీకు అర్థం అవుతుంది. ఈవిని తీసుకెళ్ళు. కోరికలు, ఆశలు ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడం ఎంతో ముఖ్యం. కానీ వాటి కోసం మనం ఎంతో దూరం వెళ్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. రాజీవ్ డబ్బు వెనక పరిగెత్తడం తప్పైన విషయం కాదు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు డబ్బు వెనకాల పరిగెత్తేవాడే. కానీ ఇక్కడ డబ్బుతో పాటు కుటుంబం కూడా చాలా ముఖ్యమైన ఒకటి. కుటుంబానికి, బిజినెస్కి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. కానీ రాజీవ్ ఈ పనిని అస్సలు చేయలేదు. అనిత చేసిన విషయం చాలా పెద్ద తప్పు. రాజీవ్ అనితకి టైం ఇవ్వకపోతే అనిత రాజీవ్తో మనసు విప్పి మాట్లాడుండాలి. బహుశా తను అలా చేసుంటే రాజీవ్ అనిత కష్టాన్ని అర్థం చేసుకుంటుంటాడు. ఆకాష్ చేసింది కూడా చాలా పెద్ద తప్పు. ఆకాష్ వాళ్ళ అమ్మ వాడి మీద చాలా పెద్ద నమ్మకం పెట్టుకునున్నారు. కాని ఆకాష్ తన లక్ష్యాన్ని వదిలేసి అనిత ప్రేమ కథలో ఇరుక్కున్నాడు. ఒకవేళ ఆకాష్ తన లక్ష్యం మీద దృష్టి పెట్టుంటే గనక వాడిప్పుడు ఒక గొప్ప ఆఫీసర్ అయ్యుండేవాడు. నా పేరు విజయ్ సింగ్. నేనిప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మరొక కొత్త ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను, ఒక కొత్త కథతో. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్, జై భారత్.